హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ నికితా రెడ్డి గారు. హాయ్ మేడం. నమస్తే. సో డెలివరీ అయ్యాక మనకి కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు కదా మేడం. సో వాటిలో ఏవి పాటిస్తే మంచిది, ఏవి పాటించకూడదు అంటే ఏం చెప్తారు మేడం? సో సలహాలంటే ఇచ్చే సలహా బట్టి ఉంటుంది. సో నార్మల్‌గా ఈ డౌట్స్ మేము రోజు ఏవైతే చూస్తూ ఉంటామో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటి అంటే అసల డెలివరీ అంటే పలానా డెలివరీ సిజేరియన్ వల్ల అయితే గనక 2 వారాల నుంచి 3 వారాల వరకి ఏదైతే సూచర్స్ వేసుంటామో అది హీల్ అయ్యే వరకు స్నానం చేయకూడదని కొందరు పెద్దవాళ్ళు దానికి పసుపు రాసి అదన్నీ చేస్తూ ఉంటారు. సో అవన్నీ చేయకుండా ఉండటం కరెక్ట్ ఫస్ట్ థింగ్. రోజు స్నానం చేయొచ్చు, దానివల్ల ఇబ్బందే లేదు. ఎందుకంటే ఆ దెబ్బ ఏదైతే ఉందో అది దెబ్బ తాకిన వల్ల వచ్చినది కాదు. ఇట్ ఈస్ అ క్లీన్ సర్జికల్ వూండ్, మనంగా క్లీన్గా కట్ చేసిన వూండ్ కాబట్టి దానికి మనం సోప్ వేసి మంచిగా స్నానం చేసి టవల్ తోటి డ్రై చేసుకోవటం వల్ల దాని హీలింగ్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. అది ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఈ పసుపు రాయటం వల్ల అది ఇంట్లో నూరిన పసుపు అయితే తప్పించి బయట నుంచి తీసుకొచ్చిన పసుపులో కల్తీ ఉండటం వల్ల చాలామంది దాంతో ర్యాషెస్, దాని మూలంగా ఇన్ఫెక్షన్స్ తోటి వస్తూ ఉంటారు. సో నార్మల్గా మేము సిజేరియన్ అయ్యాక ఇలాంటి డౌట్స్ అవాయిడ్ చేయడానికి ఒక వాటర్ ప్రూఫ్ టేప్ వేసేస్తాం అనమాట. ఇప్పుడు మన ఫోన్స్కి వాటర్ ప్రూఫ్ కవర్ ఎలా వస్తుందో అలా వాటర్ ప్రూఫ్ టేప్ వేసేస్తాం. సో వాళ్ళ ఇంట్లో స్నానం చేసినా కానీ ఆ నీళ్ళు అనేవి కింద దెబ్బకి తాకకుండా వాళ్ళు రోజు స్నానం చేసుకునేదానికి సులువుగా ఉండేదానికోసం అని వాటర్ ప్రూఫ్ టేప్ వేస్తాము. 1 వీక్ తర్వాత వచ్చినప్పుడు ఆ వాటర్ ప్రూఫ్ టేప్ అనేది తీసేస్తాం. సెకండ్ కామన్గా వినేది ఏంటి అంటే పప్పు అలాంటివి ఏవి పెట్టరు. ఎందుకు అంటే చీమ వచ్చేస్తుంది అని చెప్పి పెట్టరు. సో అది బిగ్గెస్ట్ మిత్ అనమాట. అన్ని రకాల ఆహారం తినటం వల్లనే వూండ్ అనేది అంటే ఏదైతే మనం సిజేరియన్ది ఉంటుందో అది ఇంకా బాగా హీల్ అవుతుంది అనమాట. సో ప్రోటీన్ రిచ్ డైట్, ఇంకా పప్పు అలాంటివి చాలామంది అసలు నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఏవి పెట్టరు. ఇంట్లో చేసిన ఫుడ్ ఆయిల్ ఎక్కువ లేకుండా, మసాలా లేకుండా ఇస్తే గనక దాని బెనిఫిట్స్ అనేవి ఎక్కువే. సో ఇప్పుడు మటన్ సూప్ అవన్నీ ఇవ్వటం వల్ల కాల్షియం వస్తుంది. ప్రోటీన్ డైట్ చికెన్, ఎగ్స్ అండ్ పప్పు ఇవన్నీ తినటం వల్ల కూడా దెబ్బ ఏదైతే ఉందో ఆ హీలింగ్ అనేది ఇంకా బెటర్గానే ఉంటుంది. పెరుగు పెట్టరు, దానివల్ల బేబీకి నెమ్ము చేస్తుందని ఫీడింగ్ ఇచ్చేదానికి. లెమన్ జ్యూస్ ఇట్లాంటివి విటమిన్ సివి ఉన్నవి, ఆరెంజ్ అవన్నీ కూడా ఏమి ఇవ్వరు, దానివల్ల కూడా జలుబు వస్తుందని అట్లాంటివి ఏమీ లేవు. ఇన్ఫ్యాక్ట్ పెరుగు తీసుకున్న, లెమన్, ఆరెంజ్ ఇట్లాంటి ఫ్రూట్స్ తిన్నా కానీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే కెపాసిటీ ఇంకా బెటర్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు పిల్లవాడికి ఐ మీన్ ఏదైనా అయ్యిందనంటే ఈమె తల్లి ఏదో తినేసింది అని అంటూ ఉంటారు కదా మేడం. సో మదర్ ఏమి తిన్నా కానీ అంటే ఒక ఐస్ క్రీమ్ తిన్నా కానీ, ఫ్రిడ్జ్లో నుంచి ఏమన్నా తిన్నా కానీ బేబీకి టెంపరేచర్ వేరే రకంగా అందుతుంది. అంతేగాని ఈమె చల్లగా తినిందని పాలు చల్లగా వెళ్తాయి, బేబీకి జలుబు వస్తుంది అనేది కానే కాదు. అయితే ఏమి తిన్నది బేబీ మీద ఏది ఎఫెక్ట్ పడదని అంటారు. సో ఏమి తిన్నా అనే దానికి మదర్ గ్యాస్ ఐటమ్స్ ఎక్కువ అంటే మసాలా ఐటమ్స్, మైదా ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్, అందుకని చెప్పి స్విగ్గీ జొమాటోలు ఎక్కువ వాడి రోజు బిర్యానీలు తింటే అప్పుడు బేబీకి దానివల్ల గ్యాస్ వస్తుంది. కానీ ఒక చల్ల పదార్థం తిన్న వల్ల బేబీకి దానివల్ల జలుబు రావటం కానీ అట్లాంటివి ఏవి జరగవు. సో పెద్దవాళ్ళు ఇంకా ఫుడ్ ఐటమ్స్లో చాలా రకాల పాతకాలం ఫుడ్స్ కూడా చెప్తూ ఉంటారు. లైక్ మనం బెల్లం ఎక్కువ తినాలి, నల్ల బెల్లం ఇలాంటివి. అవి నిజంగానే ఎఫెక్ట్ ఉంటుంది అంటారు. సో ఐరన్ రిచ్ డైట్ అంటే ఇప్పుడు మదర్ మంచిగా కోలుకుంటేనే కదా ఏదైతే సిజేరియన్ ఉంటుందో దాని వూండ్ హీలింగ్ కానీ బేబీకి మిల్క్ ప్రొడక్షన్కి కానీ హెల్ప్ అవుతుంది. కాబట్టి అది చెప్పిన దాంట్లో వాస్తవమే. అంటే తోటకూర, పాలకూర, పొనగంటాకు అలాంటి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటము, ఫ్రూట్స్ 2 రకాలు తినటము, అండ్ నల్ల బెల్లము అండ్ ఈ నువ్వులు అండ్ అట్లాంటివన్నీ తినటం వల్ల కూడా పీనట్స్, సో నట్స్ అన్నీ కూడా ప్రోటీన్ రిచ్ కాబట్టి అవన్నీ తినటం వల్ల బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే చాలామంది పేరెంట్స్ బాగా గుడ్డ తీసుకొని వచ్చి టైట్గా కట్టేస్తారనమాట. ఎందుకు అంటే పొట్ట లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి గుడ్డ వేసి కట్టేస్తారు. దానివల్ల అక్కడ ఉన్న మసిల్స్ అనేవి వేస్ట్ అవుతాయి తప్పించి దానివల్ల బెనిఫిట్ ఏం లేదు. ఒక పలానా గుడ్డ కట్టడం వల్లనూ కట్టకపోవటం వల్లనూ అని చెప్పి పొట్ట లోపలికి వెళ్ళదు. 9 నెలలు పట్టింది కదా గర్భసంచి ఏదైతే ఉందో అది నిమ్మకాయ సైజ్ అంత గర్భసంచి పుచ్చకాయ అంత సైజ్ అవ్వాలి ఒక బేబీ డెలివరీ అవ్వాలంటే. మరి అదే గర్భసంచి మళ్ళీ నార్మల్ సైజ్కి వెళ్ళటానికి 2 వారాల నుంచి 3 వారాల వరకు పడుతుందన్నమాట. అది అయిన తర్వాత అక్కడ మసిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్సర్సైజ్ చేయటం వల్లనే తగ్గుతుంది. అంతేగాని మనం గుడ్డ కట్టిన వల్ల దానివల్ల బరువు అనేది తగ్గదు.
గుడ్డ అనేది కాన్సెప్ట్ దేనికి అంటే బాగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి పై పొట్ట ఏదైతే ఉందో అది కింద పొట్ట కుట్ల మీద పడకుండా ఉండటానికి, దానివల్ల మానేదానికి ఇబ్బంది ఉండకుండా ఉండటానికి, చెమట అవి పట్టకుండా ఉండటానికి ఒక సపోర్ట్ లాగా పనికొస్తుంది, అంతేగాని దాన్ని గట్టిగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టకూడదు. సో ఒకవేళ వాళ్ళు గుడ్డ కట్టాలనుకున్నా కానీ అబ్డామినల్ బెల్ట్ నార్మల్గా అయితే మేము ఇచ్చేది, బెల్ట్ లేకుండా ఇంట్లో గుడ్డ కూడా కట్టుకోవచ్చు. అది కట్టుకున్నా కానీ అది ఎంత టైట్గా ఉండాలంటే ఒక చెయ్యి లోపలికి ఈజీగా వెళ్ళిపోయి బయటికి వచ్చే అంత టైట్నెస్ మట్టుకే మెయింటైన్ చేయాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మాకు మా ఆడియన్స్కి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసినందుకు. సో చూసారు కదండి, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు.